హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన రుచులు. ఈరోజు స్పెషల్ మునక్కాడ ఉప్పు చేపల కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా ఉప్పు చేపలను గోరువెచ్చని నీళ్ళతో ఉప్పంతా పోయేలా ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఉప్పు చేపలను ఫ్రై చేసుకుందాం. వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు వైపులా తిప్పుకుంటూ వీటిని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన ఎండు చేపల వాసన ఎక్కువగా రాదు. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం సాజీరా, కరివేపాకు మరియు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిలను కూడా యాడ్ చేసుకుందాం. అన్నీ బాగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులోకి 8 నుంచి 10 మునక్కాడ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మునక్కాడలను ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మునక్కాడలు మగ్గిపోతాయి. ఇప్పుడు ఈ మునక్కాడలోకి మనం 3 నుంచి 4 పెద్ద సైజ్ టమాటో ముక్కలను యాడ్ చేసుకుందాం. అన్నీ బాగా కలిసేలా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఈ టమాటో ముక్కలను మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఐదు నిమిషాల తర్వాత మూత తెరుచుకొని ఒకసారి అన్నీ బాగా కలిసేలా కలుపుకొని ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకుందాం. ముందుగా చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ మీరు గమనిస్తే నేను ఎక్కడ ఉప్పు వాడలేదు. ఉప్పు చేపలో చాలా ఉప్పు ఉండడంతో నేను ఈ కర్రీలో ఉప్పు యూజ్ చేయలేదు. అన్నీ బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 8 నుంచి 10 నిమిషాల తర్వాత మూత తెరుచుకొని ఒకసారి మొత్తం కలుపుకొని ఇందులోకి 1 కప్ వాటర్ని యాడ్ చేసుకుందాం. మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తెరుచుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉప్పు చేపలను కర్రీలోకి యాడ్ చేసుకుందాం. ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే వేడి వేడి మునక్కాయ ఉప్పు చేపల కర్రీ రెడీ. వేడి వేడి అన్నంలోకి ఉప్పు చేప మునక్కాడ కర్రీ సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.